సీఎం రేవంత్ రెడ్డితో మాదిగ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రి వర్గంలో మాదిగలకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని వారు కోరారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అధిష్టానానికి సూచన చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో మాదిగ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఢిల్లీలో హైకమాండ్తో భేటీ అంశాలు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరికి కేబినెట్లో చోటు ఉంటుందని, అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు చెప్పారు. అలాగే సీఎంను కలిసిన వారిలో అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, వేముల వీరేశం, కాళే యాదయ్య ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాదిగ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు ఎమ్మెల్యేలు. ఢిల్లీలో హైకమాండ్తో భేటీ అంశాలు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరికి కేబినెట్లో చోటుంటుందని, అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు చెప్పారు. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చెప్పారు. సీఎంను కలిసిన వారిలో అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, వేముల వీరేశం, కాళే యాదవ్ ఉన్నారు. మరి ఈ ముగ్గురులో ఎవరికి చోటు కల్పించబోతున్నారనేది మాత్రం రేపు మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో మాదిగ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తమకు చోటు కల్పించాలంటూ కూడా ఆయనకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం ముగ్గురికి చోటు కల్పించబోతున్నారు. అయితే రేపు మధ్యాహ్నం తర్వాత రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. మాదిగ, మాల, బీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించబోతున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ముగ్గురిని కేబినెట్లోకి తీసుకుంటున్నారు. నల్లగొండ నుంచి ఆల్రెడీ ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి కొంతవరకు కూడా ఆ జిల్లాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం అయితే లేదు. ఆ జిల్లా నుంచి మరి ఏ మేరకు తీసుకుంటారు కసరత్తులో భాగంగా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. అంతేకాకుండా ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వారిని తప్పించి కొత్త వారికి చోటు కల్పించే అవకాశం ఉంది. అంతేకాకుండా తప్పించిన వాళ్లకు కూడా సముచిత స్థానం కల్పించే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కేబినెట్లో కొత్తగా ముగ్గురికి చోటు కల్పించాలని మాత్రం నిర్ణయం తీసుకున్నారు. ఆ ముగ్గురు కూడా సామాజిక సమీకరణాల ఆధారంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. లంబాడ అలాగే మాదిక సామాజిక వర్గాలకు ముఖ్యంగా ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి విన్నవించారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, ముగ్గురి పేర్లు అయితే రేసులో వినిపిస్తున్నాయి. అలాగే మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎంని కలిశారు. రేపు సిద్ధంగా ఉండమని కూడా ఆయన సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఈ రాత్రికి మార్పులు చేర్పులు భాగంగా కొత్త పేర్లు ఏమైనా యాడ్ అయ్యే అవకాశం ఉందా? మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. చాలా సేపు ఈ అంశం మీద కేబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి అవకాశం ఇవ్వాలనేటువంటి అప్పీల్ని కూడా సీఎం దగ్గర చేశారు. గతంలోనే పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ని కలిసి తమ సమస్యల్ని, సామాజిక సమీకరణలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ చెప్పారు. రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళినటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని
రెడ్డిని కలిసి ఈ కేబినెట్ విస్తరణలో మాదిగలకు అవకాశం కల్పించాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన ఎమ్మెల్యేలంతా కూడా ఖర్గేని కోరారు. ఆ ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు ఇతరత్ర అంశాలన్నిటికీ సంబంధించి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలాగే ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ని చేసినట్టు మనకు సమాచారం ఉంది. రేపు మీ 5 అందుబాటులో ఉండండి, ఎవరో ఒకరికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా సూచనాప్రాయంగా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఒక అంశం అయితే క్లారిటీ వచ్చింది. మాదిగ సామాజిక వర్గం నుంచి రేపు క్యాబినెట్లో మంత్రిగా ఒకరికి అవకాశం దక్కుతుంది అనేటువంటి ఆ ఇండికేషన్ అయితే కనపడుతుంది. కలిసినటువంటి ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు పూర్తి స్థాయిలో తమకు క్యాబినెట్లో అవకాశం దక్కుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అది ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్తో పాటుగా మానకొండూరు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కవంపల్లి సత్యనారాయణ, ఇద్దరిలో ఎవరో ఒకరికి చోటు దక్కుతుంది అనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో చేసినటువంటి కామెంట్స్ చూస్తే కేబినెట్లో ఖచ్చితంగా మాదిగలకు అవకాశం ఉంటుందనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. కేబినెట్ విస్తరణకు సంబంధించి 3 నుంచి 4 మంత్రి పదవులకు సంబంధించి విస్తరణలో రేపు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ 9:30కి రాత్రి 9:30కి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ సామాజిక సమీకరణాల అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కేబినెట్ విస్తరణకి కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేసినట్టు కనబడుతుంది. అలాగే చారి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే కేబినెట్ బెర్తుల్లో ఎక్కువ మంది రెడ్లున్నారు అన్న ఒక కామెంట్ అయితే చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించాలని అధిష్టానం ముందు ఒక ప్రపోజల్ అయితే పెట్టినట్టు తెలుస్తుంది. ఎంతవరకు అవకాశం ఉండే అవకాశం ఉంది? అంటే సామాజిక వర్గాల సమీకరణతో పాటుగా మార్పులు చేర్పులు కూడా ఉంటాయనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి మొత్తం 18 క్యాబినెట్ల మంత్రులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం 6 క్యాబినెట్ మంత్రులకు సంబంధించినటువంటి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6లో కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, నిజామాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాకు సంబంధించి క్యాబినెట్లో ఈ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డి సీనియర్ నాయకుడు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోవాలనేటువంటి సూచన మాత్రం అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువ సామాజిక సమీకరణాలు కావచ్చు, అలాగే సోషల్ జస్టిస్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో వారికి ఆ రేషియోలోనే పదవులు ఇవ్వాలనేటువంటి సూచన కూడా చేశారు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరికి అవకాశం వస్తుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అయితే కేవలం 3-4 మంత్రి పదవులు వేసినటువంటి నేపథ్యంలో ఎవరికి అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాలి. అలాగే డిప్యూటీ స్పీకర్గా రేస్లో ఎవరి పేరు వినిపిస్తోంది? డిప్యూటీ స్పీకర్ ఎంపికకు సంబంధించి నోటిఫికేషను షెడ్యూల్ వస్తుంది. ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాతనే పార్టీ ఎవరిని ఎన్నిక పోటీ చేయిస్తుంది అనేటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఎవరికి ఇస్తారనేది ఈ క్యాబినెట్లో సామాజిక సమీకరణాలని అంచనా వేసుకున్న తర్వాతనే డిప్యూటీ స్పీకర్ ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఆ సామాజిక వర్గంలో ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు అనేది తర్వాత తేలుతుంది. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.